జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 186 అర్జునుడి యొక్క రథము దగ్ధమగుట. శ్రీకృష్ణ పరమాత్మ నేను ధర్మ సంస్థాపన కొరకై నేను చేయవలసింది చేశాను అని శ్రమించుట. చూద్దాం. సంజయ నా కుమారుడు పడిపోయాడు, సరే అతడిని వచ్చి చూస్తాం అని చెప్పారు కదా. మిగిలి ఉన్న కురు వీరులు రధికత్రయము వచ్చారా? వాళ్ళు కల్లేదా నా కుమారుడిని చెప్పు అని అడిగాడు మహారాజు సంజయుడిని. మహారాజా, ఇంకా సూర్యుడు అస్తమించలేదు, కొంచెం వెలుగు ఉన్నది, అందుకనే ఆ కురు త్రయము వచ్చి దుర్యోధనుడిని కల్లేదు. ఆ కురుత్రయము దూరంగా ఎక్కడో ఉండి ఉంటారు మహారాజా. ఈలోగా పాండవులు, కృష్ణ పరమాత్మ, సాత్యకి మొదలగు వారంతా కూడా వారి వారి గుడారాలకు వెళ్ళారు. అక్కడ నుంచి వారు హస్తినకు వెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నారు మహారాజా. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథం ఆపి తాను దిగి అర్జునుడిని కూడా రథం దిగమని చెప్పాడు. అర్జునుడు అలా రథం దిగ్గానే రథంపై ఉన్నటువంటి కపిధ్వజం ఆంజనేయ స్వామి వారు కూడా అక్కడి నుంచి వెడలిపోయాడు. అర్జునుడు తన రథం నుంచి గాంధీవాన్ని, అక్షయ తూనిరాలను బయటకు తీసి నుంచున్నాడు. అలా రథం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు బయటకు వచ్చి హనుమ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రథం ఒక్కసారిగా బగ్గుమని మంటల్లో మండిపోయింది. అలా తన దివ్య రథం మంటల్లో కాలి బూడిదైపోవడం చూశాడు అర్జునుడు. విస్తుపోయాడు. బావా శ్రీకృష్ణ పరమాత్మ, ఇది ఏమి వింత? నేను ఈ వింత గురించి తెలుసుకోవచ్చునా? నేను తెలుసుకోవచ్చు అనుకుంటే నాకు దయచేసి ఈ విషయం చెప్ప ప్రార్థన అన్నాడు శ్రీకృష్ణుడిని అర్జునుడు. ఫల్గుణ, అగ్నిదేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దివ్య రథం ఇంతకు ముందే మంటల్లో కాలిపోయింది. ఆనాడు భీష్ముడు, కర్ణుడు, ఇతర మహావీరులు వేసిన అస్త్రశస్త్రాలకు ఈ రథం ఎప్పుడో మంటల్లో కాలిపోయింది. ఇలా భీష్మద్రోణ కర్ణ ప్రముఖుల అస్త్రశస్త్రాలకు కాలిపోయిన రథాన్ని నేను నా శక్తితో కాలకుండా ఆపి ఉంచాను. ఇప్పుడు కురుక్షేత్రం పూర్తి అయింది గనుక ఈ రథంతో మనకు పని లేదు. ఆ రథము నీకు ఇచ్చినటువంటి అగ్నిదేవుడి యొక్క కాలపరిమితి కూడా పూర్తయింది కనుక ఆ రథము ధ్వంసమై భగ్నమై కాలిపోయి మళ్ళా తన యథాస్థానానికి వెళ్ళిపోతుంది. అందుకే నేను నిన్ను కిందికి దిగమని చెప్పాను. బావా ధర్మరాజా, నీవు ఆనాడు ఉపప్లావ్యపురంలో నా తమ్ముడు అర్జునుడిని కాపాడే బాధ్యత నీదే బావా అన్నావు. ఇదిగో ఇంతటి వరకు నీ తమ్ముడిని కాపాడాను, విజయాన్ని చేకూర్చాను, ధర్మ సంస్థాపన చేశాను. నీ తమ్ముడిని చూసుకో. ఇంతవరకు నీ తమ్ముడు అర్జునుడిని శివదేవుడు నేను కాపాడుతూ వచ్చాం. అయినా ధర్మము తెలియక, ధర్మ సంస్థాపన తెలియక నీ తమ్ముడు యుద్ధానికి విముఖత చూపించాడు. అందుకే నేను గీతోపదేశం చేశాను. దుర్మార్గులైన, అధర్మపరులైన, అన్యాయపరులైన తన చుట్టములు, బంధువులను సంహరించడానికి అర్జునుడికి ఇష్టము లేదు. అందుకే గీతోపదేశంతో ధర్మాన్ని చెప్పాను. ధర్మ రక్షణలో భాగంగా దుర్మార్గులను, అధర్మపరులను సంహరించకపోతే భూమిపైన ధర్మ సంస్థాపన జరగదు. ధర్మంగా ఉన్నవారికి ధర్మం కాపాడుతుందనే రక్షణ ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలియాలంటే ధర్మం గురించి, ధర్మానికి విజయం కలగాలి. అందుకే చేశాం. నీ తాత భీష్ముని ఆమోదంతోనే అతనిని పడగొట్టించాను. మీరు ధర్మంగా యుద్ధం చేస్తున్నారు, ధర్మానికి మీరు ఇష్టలు గనుకనే అశ్వత్థామ వేసిన వైష్ణవ అస్త్రాన్ని నేను ఉపసంహరణ చేయించాను. అర్జునుడు ధర్మాత్ముడు, మహావీరుడు గనుకనే నాగాస్త్రం నుంచి అతడిని నేను కాపాడాను. సైంధవుడు దుర్మార్గుడు, దుష్టుడు. శల్యుల వరస ద్రౌపదిని కూడా అతను అత్యాచారం చేయబోయాడు.
కనుకనే అతడి సంహారానికి నేను ఉపయోగపడ్డాను. అర్జునుడికి మాయా సూర్యాస్తమయాన్ని నేను సృష్టించాను. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేరే విధంగా నేను చేశాను. ద్రోణాచార్యుడు అధర్మపరులకు తోడుగా ఉన్నాడు. వారికి అనుకూలంగా యుద్ధం చేస్తున్నాడు. అధర్మంగా చంపించాడు అభిమన్యుడిని. కనుకనే అతడికి చిన్నపాటి అసత్యం చెప్పించి అతడిని కూడా నేను పడగొట్టించాను. అది కూడా ధర్మ సంస్థాపనయే. ద్రోణుడు ధర్మాత్ముడే కావచ్చు, కానీ అతడు చేసిన కొన్ని అధర్మాలు అతడికి ఆ విధంగా చావుకు కారణమైనాయి. ధర్మరాజా, పెద్దదైన ధర్మాన్ని కాపాడాలంటే చిన్న చిన్న అసత్యాలు, అధర్మాలు, అహింసలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే పెద్దదైన అటువంటి ఆ పెద్ద ధర్మం విశ్వ ప్రయోజనం పొంది ఉంటుంది కనుక అలాంటప్పుడు చిన్న చిన్నవి జరగడం సర్వసామాన్యమే. బాబా శ్రీకృష్ణ, ఈ యుద్ధానికి ముందే నాకు వ్యాసుల వారు కనిపించి శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే ధర్మం, ధర్మ సంస్థాపన కొరకే అతను ఈ భూమిపైన అవతరించాడు అని నాకు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ సంస్థాపకుడు, ధర్మ రక్షకుడు. అతడు ఏ వర్గం వైపు ఉంటుందే ఆ వర్గంలోనే ధర్మం ఉంటుంది, ఆ వర్గం వారికి విజయం వస్తుందని కూడా చెప్పారు బావా. అలాగనే నీ దయవలనే మాకు ఈ ధర్మ విజయం కలిగింది. బావా ధర్మరాజా, ధర్మ సంస్థాపనలో భాగమే మైత్రేయుని యొక్క శాపము వచ్చింది దుర్యోధనుడికి. దుర్యోధనుడి పైన శపథం చేశాడు భీముడు, దాన్ని అమలు చేశాడు. అది కూడా ధర్మ సంస్థాపనలో భాగమే. ఎందుకంటే అతడు చేసినన్ని తప్పులు, అధర్మాలు, పాపాలు ఇంకెవరూ చేసి ఉండలేదు కనుక అతడికి చిన్నపాటి అధర్మం చేసైనా శిక్షించాలి. బావా ధర్మరాజా, నీ పెదనాన్న కుమారుడు ఈ దుర్యోధనుడు చేసిన పాపాలు, అధర్మాలు ముఖ్యంగా ఏదో తెలుసా? మీ రాజ్యం తీసుకోవడం కాదు, మిమ్మలను లక్క ఇంట సంహరించడం కూడా కాదు, ఇంకా నేను సంధికి వెళ్తే సంధిని భగ్నం చేయుట, నన్ను బంధించ చూచుట కూడా కాదు, అభిమన్యుడిని అధర్మంగా సంపుట అది కూడా గొప్ప పాపంగా నేను పరిగణించట్లేదు. కానీ అతడు చేసిన ఘోర పాపము చాలా పెద్ద పాపం. ఏంటంటే బావా, వదిన తల్లితో సమానురాలు అట్టి వదినను జుత్తుపట్టి ఈడ్పించి 100 మంది ఉన్న సభలో వేశ్య అని అనిపించుట, ఈమెకు ఒలువలు ఓర్చండి, అందరము ఈమెని నగ్నంగా చూద్దాం అని కర్ణుడితో అనిపించుట, ఆమె యొక్క బట్టలు ఊడగొట్టమని తమ్ముడికి సలహా ఇచ్చినటువంటి ఈ దుష్టుడు కనుసైగ చేసి తల్లి వంటి వదినను తన తొడపై కూర్చోమని చెప్పాడు. అట్టి పాపము ఇంత అంతా అని చెప్పలేము. అత్యంత ఉత్తమమైనటువంటి రాజసూయ యాగములో నీతో పాల్గొని పవిత్ర యజ్ఞస్నానం చేసిన ఆ పుణ్యాత్మురాలు అగ్నిపుత్రి, ఆమె పతివ్రత. ఆ పతివ్రతకు పాతివ్రత్య వరం ఇచ్చింది సాంబశివుడు. అట్లాంటి ఉత్తమరాలను చుట్టుపట్టి ఈడ్పించాడు, బట్టలు ఇప్పించాడు, కనుసైగ చేసి త్వరపై కూర్చోమన్నాడు ఈ దుర్మార్గ దుర్యోధనుడు. అది అతనికి అత్యంత ఘోర పాపముగా పరిణమించింది. అప్పటికి ఆమె బహిష్టులో ఉన్నది, ఏకవస్త్రని. ఆమెను అలా అవమానపరుచుట వల్ల ఇతడి మిత్రుడు కర్ణుడికి ఏమన్నా కొంచెం పుణ్యం ఉంటే ఆ పుణ్యం అంతా ఖాళీ, భగ్నమై భస్మైపోయింది. అందుకనే మహారాజా, ఇట్లాంటి దుష్టులు, దుర్మార్గులు, అన్యాయపరులు భూమిపైన ఉండరాదు. ఇంతటి దుర్మార్గులు ఇంకా భూమిపైన వెళితే ధర్మానికి న్యాయం జరగదు, ధర్మంపైన ప్రజలకు నమ్మకం ఉండదు. అధర్మాలు చేసినా కూడా రాజ్యాలు ఏలుకుంటారు, సుఖంగా ఉంటారు అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉన్నది. గనుక ధర్మానికి జయం కలగాలంటే అధర్మ పరులు నశించాలి. అందుకనే ఆ విధంగా
ధర్మ సంస్థాపన చేయవలసి వచ్చింది బావా. ఈ విజయము మీది కాదు, నాది కాదు. ఈ విజయము ధర్మానిది, ధర్మంకున్న గొప్పతనం అది అని చెప్పుకొచ్చేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా చెప్తున్న సంజయుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సంజయ, నిజమే, శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు. అతడు చెప్పినవన్నీ మేము చేసిన పాపాలే, మేము కాదని అనలేం అంటూ ఏడుస్తున్నాడు మహారాజు. మహారాజా కృష్ణ పరమాత్మ ఇంకా ఇలా సెలవిస్తున్నాడు. ధర్మరాజా, శ్రీరాముని పత్ని సీత మహాసాధ్వీమని, పరమోత్తమ పతివ్రత శిరోమణి. ఆమెను జుత్తుబట్టి ఈడ్చాడు ఆ దుష్ట రావణుడు. అందుకు తగిన ఫలం 1 సంవత్సరంలోనే అనుభవించాడు ఆ దుష్ట రావణుడు. ఆ రావణుడు, అతని కుమారులు, పరివారము మొత్తము నాశనమైపోయింది 1 సంవత్సరం లోపలే. అంటే ఉత్తమ పతివ్రత శిరోమణికి చేసిన అన్యాయము ఊరకే పోదు, తక్షణమే ఫలితాన్ని ఇస్తుంది మహారాజా. అలాగనే మహారాజా, నీ కుమారుడు దుర్యోధనుడు పరమసాధ్యమైనటువంటి ద్రౌపది మాతను జుత్తుపట్టి ఈడ్పించి పొలవులు ఊడిపించాడు. హీనంగా మాట్లాడారు ఆమెని. దానికి ఫలితం కొంచెం ఆలస్యంగా 13 ఏళ్లకు ఫలితాన్ని చూపించింది మహారాజా అని చెప్పాడు సంజయుడు. మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ధర్మరాజా, ఇలా ఒక స్త్రీని ఎవడేని జుత్తుపట్టి ఈడ్చి హింసించి శారీరకంగా బాధిస్తే వాడికి కూడా అల్పాయుష్కుడు అనే శాపం వస్తుంది. అలా స్త్రీని జుత్తుపట్టి ఈడ్చి హింసించినటువంటి వాడికి ఆయువు తగ్గిపోతుంది. అది వారికి లభించే శాపంగా పరిణమిస్తుంది అని చెప్పుకొచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక స్త్రీలను ఎవరైనా అలా జుత్తుపట్టి ఈడ్చి హింసించి కాలుతో చేతులతో ఆమెను బాధిస్తే వారికి అల్పాయుష్కం వస్తుంది, అల్పాయుషుడవుతాడనే శాపం వారికి వరిస్తుంది మహారాజా అని చెప్పుకొచ్చాడు సంజయుడు మహారాజుతో. జై శ్రీమన్నారాయణ.